రాయలసీమ ఎత్తిపోతల పథకంపై టీడీపీ వైఖరిని కడప జిల్లా వైసీపీ నేత ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ప్రశ్నించారు. ఈ అంశంపై టీడీపీ వైఖరేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం మౌనంగా ఉన్నట్లు ఆరోపించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాయలసీమ ఎడారిగా మారుతుందన్నారు. ఇప్పటికైనా ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం స్పందించాలంటున్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. జరిగినటువంటి డిఆర్సీ మీటింగ్లో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి పాల్గొనడం జరిగింది. మరి ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి కూడా వారి అనేక అంశాలను కూడా లేవనెత్తడం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ యొక్క డిఆర్సీ మీటింగ్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటకు రావడం జరిగింది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా డిఆర్సీ మీటింగ్ ఎందుకు మీరు బాయ్కాట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారు కానీ, అమర్నాథ్ రెడ్డి గారు, గోవింద్ రెడ్డి గారు, సుధా గారు, మేమందరం కూడా డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్కి వెళ్ళాం, డెవలప్మెంట్ మీటింగ్కు. మేము సమయం వచ్చినప్పుడు దీంట్లో ముఖ్యంగా మేమందరం కూడా ఎంపీ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు రాయలసీమ ఎత్తిపోతల గురించి మాట్లాడడం జరిగింది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపించాను, చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి చేసి క్లోజ్డ్ రూమ్లో మాట్లాడినప్పుడు ఒత్తిడి తీసుకొచ్చి ఆయన్ని కూడా ఒప్పించి ఈ పథకాన్ని ఆపింది నేను అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. దీనివల్ల నష్టం జరుగుతుంది అని చెప్పి ఎంపీ గారు అడిగారు, మీ ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటి, మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నారా లేదా అని గట్టిగా అడగడం గారు. మీకు స్పష్టమైన హామీ కావాలా, ఈ ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంతాన్ని కోసం ఎప్పుడైనా కూడా ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కంటే నీళ్లు కిందికి పడిపోయినప్పుడు ఎందుకు పడిపోతాయి అనేది కారణం ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం అంతా కూడా పవర్ జనరేషన్ కోసం కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ, డిండి కానీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు ఇబ్బడి ముబ్బడిగా పర్మిషన్ లేకుండా కడతా పోతూ ఉన్నారు. 800 అడుగుల నుంచే నీళ్లను తోడేస్తున్నారు. దానివల్ల మనకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కూడా నీళ్లు రాని పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన పథకం చాలా ముఖ్యమైనది రాయలసీమ ప్రాంతానికి, నెల్లూరుకి, అందరికి కూడా. కాబట్టి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడినారు. మీ వైఖరి ఏంటని చెప్పి స్పష్టంగా మీరు చెప్పండి, దీన్ని చేపడుతున్నారా లేదా అంటే, చేపడుతున్నామని ఒక్క మాట కూడా చెప్పకుండా మేము ప్రతి ఎకరాకి నీళ్ళు ఇస్తాము అని చెప్పి ఏదో కుంటి సాకులు చెప్పి దాటేస్తున్నారు తప్ప, ఎదురుదారి చేస్తున్నారు తప్ప ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మేము ఖచ్చితంగా చేపడతామని చెప్పకపోవడం వల్ల మేము అక్కడ నుంచి బాయ్కాట్ చేసి బయటికి రావడం జరిగింది. సార్, ప్రధానంగా కూడా మీ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే 2020లోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్దామని చెప్పినారని చెప్పి టీడీపీ ఆరోపణ చేస్తుంది. దీనిపైన మీరేమంటారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ 800 అడుగుల నుంచి నీళ్లు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చేపట్టాలని చేపట్టి ప్రభుత్వం కూడా అనుమతిచ్చి పనులు కూడా ప్రారంభించడం జరిగింది. మధ్యలోనే తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అని చెప్పి మనం పేపర్లలో కూడా చూస్తున్నాం. ఎన్జీటీకి పోవడము, వాళ్ళు కూడా అభ్యంతరం పెట్టారు. అయినా కూడా పనులు చేస్తా ముందుకు పోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పూర్తిగా అభ్యంతరం పెట్టినప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది తాగునీటి అవసరాల కోసం ఈ ప్రాంతానికి 58 టీఎంసీ నీళ్లు తాగేదానికి కూడా అవసరం ఉందని చెప్పి మళ్ళీ ఒక జీవో ఇచ్చి పనులు ప్రారంభించి దాదాపు 900 పైన కోట్లు, 1000 కోట్లు ఖర్చు పెట్టి చాలా వరకు 80% పనులు పూర్తయినాయి. మిగతా ఎక్కువ ఖర్చు అయ్యేదంతా కూడా పంపులు, మోటార్లకు లిఫ్ట్ ఇరిగేషన్ చేసేదానికి దానికి అవసరం ఉన్నటువంటి పనులు ఆగిపోయినాయి. 80% పూర్తి అయిపోయి, అది పూర్తి చేస్తే అయిపోతుంది. ఈరోజు తెలంగాణ వాళ్ళు పర్మిషన్ లేవని చెప్తున్నారు. మీరేం చేసినారన్నారు? చేసి 1000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా పంపులు అమరిస్తే నీళ్ళు లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. ఈరోజు తెలంగాణలో ఏ పర్మిషన్ లేకుండా ఇబ్బడి ముబ్బడి కట్టి 800 అడుగుల కంటే కింది భాగం నుంచి నీళ్లు తోడేస్తున్నారు. రేపు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కూడా నీళ్లు రావు. కరువు వచ్చినప్పుడు, వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు పూర్తిగా ఎడారిగా మారే పరిస్థితి, రాయలసీమ తాగేదానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి. అలాంటి ప్రాముఖ్యమైనటువంటి గుండెకాయ లాంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం తప్పకుండా చేపట్టాలని చెప్పి ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా మంత్రి గారు కానీ, అక్కడ శాసనసభ్యులు కానీ అందరూ ఎదురుదారి చేసినారు తప్ప ఈ పథకం పూర్తి చేస్తాము, ఇది అవసరమని చెప్పట్లేదు. ఇంకొకటి చాలా ఘోరమైనటువంటి స్టేట్మెంట్ చూసాం ఇరిగేషన్ మినిస్టర్ గారు. అయ్యా, ఇది 800 అడుగుల్లో 34 టీఎంసీలు మాత్రమే నీళ్లు ఉంటాయి. ఈ పథకం డబ్బులు ఖర్చు పెట్టి అనవసరంగా వృధా అయిపోతుంది, ఈ పథకమే అనవసరం అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా మంత్రి గారిని, ఈరోజు తెలంగాణ వాళ్ళంతా తెలివి తక్కువ వల్ల వాళ్ళు 800 అడుగుల నుంచే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా 100 పైన టీఎంసీలు లిఫ్ట్ చేసేదానికి పథకాలు కూడా రూపొందించి
లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా కంప్లీట్ చేసి నీళ్లు వాడుతున్నారు. అంటే ఆ లెవెల్లో 100 టీఎంసీలు ఈ మంత్రి గారు చెప్పినట్టు రావు కదా. వాళ్ళు అక్కడ నుంచి 100 టీఎంసీలో కంటే ఎక్కువ నీళ్లు వాడుకునే దానికి ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టి పనులు కూడా పూర్తి చేసి నీళ్లు వాడుతూ ఉన్నారు. వాళ్ళు ఎట్లా పడుతున్నారు అంటే కుంటి సాకులు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీలో చెప్పారో దానికి అనుగుణంగానే వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇరిగేషన్ మినిస్టర్ కానీ ఇక్కడున్న మంత్రి గారు కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇంకొకటి బాధాకరమైన విషయం, మన జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ పథకం అవసరం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం ఉందని చెప్పలేని పరిస్థితిలో ఉన్నారంటే రాయలసీమకు అన్యాయం చేసే విధంగా వాళ్ళు కూడా నోరు మెదపకపోవడం చాలా బాధాకరం. నేను వాళ్ళని కూడా కోరుతా ఉన్నా. ప్రధానంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి వ్యాఖ్యల పైన మీరేమంటారు? ఆయన చెప్పినాడు, నేను చంద్రబాబు గారితో మాట్లాడినాను, నేనే ఈ పథకాన్ని ఆపిచ్చినాను, అది నా క్రెడిటు, నేను తెలంగాణ ప్రాంతానికి ఒక విజయం సాధించినా కూడా నేను చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నా, నేను ఇది ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకే ఈ పథకాన్ని ఆపి తెలంగాణకు మేలు చేశానని చెప్పి ఆయన చెప్పుకుంటున్నారు. ఆయన వర్షంలో ఆయన ప్రాంతం కోసం ఆయన కొట్లాడుతున్నారు. మన ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు, ఈ పథకం ఆగిపోయింది. ఆగిపోయిన దానివల్ల వీళ్ళు చేపడతామని చెప్పి చెప్పాలా. ఈరోజు ఇంకొకటి పర్మిషను, ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్కు 2025 మార్చిలో ఈ ప్రభుత్వం వాదనలు వినిపించకపోవడం వల్ల, తాగునీటి అవసరాలు ఉన్నాయి, అవసరం ఉందని చెప్పకపోవడం వల్ల ఈరోజు రిజెక్ట్ అయింది. ఎవరు గవర్నమెంట్లో రిజెక్ట్ అయింది? ఈ గవర్నమెంట్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రద్దయింది. అంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో వాదనలు వినిపించు దాన్ని అంతా కూడా ఇంతవరకు పనులు చేస్తూ వచ్చినాడు. ఈరోజు ఎవరి వల్ల ఆగిపోయింది అది ప్రాజెక్టు? ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పర్మిషన్ ఎవరి వల్ల అది రిజెక్ట్ అయిపోయింది? ఈరోజు కూటమి ప్రభుత్వంలోనే. వాళ్ళు ఈ అవసరాన్ని గుర్తించట్లేదు. పథకమే అనవసరమని వాళ్ళ మైండ్లో ఉంది ఇరిగేషన్ మినిస్టరు, అందువల్లనే ఇది క్యాన్సిల్ అయింది. ఫైనల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ ఎత్తిపోతల పథకం సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ ఏం చేయబోతున్నారు? నాయకుల్లో రాయలసీమ ప్రాంతం సంబంధించి అనంతపురం కానీ, కర్నూలు కానీ, నంద్యాల కానీ, కడప కానీ, నెల్లూరు కానీ, అన్ని జిల్లాల్లో, చిత్తూరు కానీ అందరి నాయకుల్లో ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన ఉంది. ఇది తీసుకురాకపోతే వర్షాభావ పరిస్థితులు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎడారైపోతుంది రాయలసీమ. ఈ పథకం కంపల్సరీ కావాలని రైతులు కూడా ఆందోళన పడుతూ ఉన్నారు. వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలా. కాబట్టి ప్రభుత్వం ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా ఇప్పుడు మనం ఇరిగేషన్ మినిస్టర్ కానీ ఈరోజు మీటింగ్లో చూసిన మంత్రుల సమాధానం కానీ చూస్తే వాళ్ళకు ఈ పథకం మీద చిత్తశుద్ధి లేదు, ఈ పథకం చేపట్టాలనే ఆలోచనే లేదు. కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల ఆలోచన చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ పథకాన్ని పనులు ప్రారంభించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇది రామసుబ్బారెడ్డి గారు చెప్తున్నటువంటిది. ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించినటువంటిది సాధించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ కూడా ఒక ఉద్యమంలాగా చేయబోతుంది. ముఖ్యంగా ప్రజల్లో కూడా చాలా రాయలసీమ వ్యాప్తంగా కూడా ఒక చైతన్యంగా ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు వస్తేనే రాయలసీమ నీటి సమస్య కొరత ఉండదని చెప్పి కూడా ప్రజలే చెప్తున్నారనేటువంటి మాట స్వయంగా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామ్యాన్ హరితో రాజు, 99 టీవీ, కడప నుంచి. కడప జిల్లాలో జరిగినటువంటి డిఆర్సీ మీటింగ్